యూట్యూబ్లో ప్రసారమవుతున్న ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్ నుండి వ్యూవర్స్ ఫాలోవర్స్ అందరికీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామంలో శుభాన్ని తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో లెంట్లోని 23వ దినంలో దేవుని కృపను బట్టి ప్రవేశించినందుకు యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య సందేశం లూకా సువార్త 8వ అధ్యాయము 24-25 వచనాల నుండి గ్రహింపబడింది. మరి ఆ వాక్య సందర్భాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఒక అకస్మాత్తుగా చోటు చేసుకున్న ఒక సంఘటన మనకు కనిపిస్తుంది. అక్కడ కొన్ని కంట్రోల్ చేయబడని పరిస్థితులు మనం చూడగలం. మరి యేసుక్రీస్తు ప్రభువారు సేవా పరిచర్య చేస్తున్న క్రమంలో సముద్ర తీరాల్లో ఆయన కొంత సమయం గడుపుతూ ఉండేవాడు. వివిధ రకాలుగా ఆశ్చర్యకార్యాలు అక్కడ చేస్తూ ఉండేవాడు. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు అక్కడ చెప్పడం జరిగింది. మరి అలాంటి ప్రాంతంలో తన సేవా పరిచర్య ముగించుకుని కొంత విరామం వచ్చినప్పుడు ఆయన విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంటే మంచి నిద్రలోకి ఆయన వెళ్ళి ఉన్నాడు. మరి అలాంటి సమయంలో తన వద్ద శిష్యులు ఉన్నప్పుడు గాలివాన అనేది తుఫాను అనేది హఠాత్తుగా సంభవించింది. గాలి సముద్రం ఇవి రెండు రేగాయంటే భూప్రపంచాన్ని అంతటినీ కూడా మస్టు పట్టించడం అనేది చాలా సునాయాసంగా జరిగిపోతుంది. గాలి, నిప్పు, నీరు ఇలా ఏ ప్రకృతి శక్తులైనా సరే సృష్టి వినాశనానికి అతిపెద్ద కారణాలుగా నిలుస్తూ ఉంటాయి. ఆ విధంగా మరి సముద్రం అలలు రేగుతున్నప్పుడు, గాలివాన తుఫానుగా విజృంభిస్తున్నప్పుడు యేసుక్రీస్తు శిష్యులకి భయం అనేది కలుగుతుంది. వారు చాలా భయపడుతూ మేము నశించిపోతున్నాం అనేటువంటి చింత లేదా అని అడగడం కోసం మరి యేసుక్రీస్తు ప్రభువుని నిద్రలేపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆయన చాలా ప్రశాంతంగా నిమ్మలంగా నిద్రలో ఉండడం జరుగుతుంది. వారు మాత్రం భయపడుతూ కేకులు వేస్తూ మేము నశించిపోతున్నా నీకు ఏ విధమైనటువంటి చింత లేదా, ఈ అలజడి చూసావా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ నిద్ర లేపే ప్రయత్నం చేస్తారు. మరి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక తిరుగు ప్రశ్న వారిని వేస్తాడు.
మీ విశ్వాసం ఎక్కడ? ఇంత గాలి రేగినప్పుడు, సముద్రము అలర్జడి ఉన్నప్పుడు నేను ఎక్కడున్నానో వెతుకుతున్నారు, కానీ మీలో ఉండాల్సినటువంటి విశ్వాసం ఎక్కడుంది? ఈ సందర్భాన్ని మనము ఇంకాస్త జాగ్రత్తగా గమనించినప్పుడు ఒక విషయం మనకి అర్థమవుతుంది. మరి ఎవరినైనా దేని గురించి అయినా సహాయం అడిగేటప్పుడు, ఏదైనా ఒక ప్రశ్న వేసేటప్పుడు, వారిలో ఒక మార్పు ఆశించినప్పుడు తమలో ఉండాల్సినటువంటి మార్పుని గమనించగలిగి ఉండాలి. తమలో ఉండాల్సినటువంటి మార్పు ఉందా లేదా అని తమను తాము ప్రశ్నించుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాంటి సమయంలో హృదయంలో తలెత్తేటువంటి అనేక సమస్యలకు, ఎన్నో ప్రశ్నలకు జవాబులు అనేవి చాలా ఖచ్చితంగా దొరికే అవకాశం ఎంతైనా లేకపోలేదు. మరి వారు తమ స్థితిని సరైన విధంగా ఆత్మీయంగా పరీక్షించుకోవడం మానివేసి మరి యేసుక్రీస్తు ప్రభువాన్ని నిద్ర లేపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారు అడిగిన ప్రశ్న వారిని సూటిగా తాకింది. మీ విశ్వాసం ఎక్కడ? కొన్ని సందర్భాల్లో అల్ప విశ్వాసులారా అని శిష్యుల్ని సంబోధించడం మనం వినుంటాం. మరి ఇక్కడ మీ విశ్వాసం ఎక్కడ అని లూకా సువార్తలో 8వ అధ్యాయంలో మనం చూడగలం. అంటే విశ్వాసం అనేది పోయేటువంటి పరిస్థితులు అనేవి ఎప్పుడూ వస్తూ ఉంటాయి. భయం అనేది హృదయంలో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అలాంటి సమయంలో ఆ తుఫాను ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ గందరగోళం అనేది ఇంకా పెరిగిపోతుంది. సమస్యల భారం అనేది మోయలేనంత విధంగా మారిపోతుంది. మరి ఎప్పుడు కూడా ఆ విధంగా అలాంటి గాలి లాంటి, సముద్రం లాంటి సమస్యలు, పలు రకాల శోధనలు, నిందలు, అవమానాలు, సందేహాలు అని మరొక అర్థం ఇచ్చేటువంటి అనుమానాలు చోటు చేసుకున్నప్పుడు మరి విశ్వాసం కొరతగా ఉండి అజ్ఞానము ఉన్నప్పుడు మనకు ఉండాల్సింది ఒకటే, ఆత్మీయ మెలకువ. అంటే ఆత్మ లోతుల్లో ఉండాల్సినటువంటి ఒకానొక రకమైనటువంటి గ్రహింపు, ఆ గ్రహింపులో ఖచ్చితంగా ఉండాల్సినటువంటి మంచి నిర్ణయం, ఆ నిర్ణయం ఖచ్చితంగా సత్యం మీద ఆధారపడి ఉండాలి. దాని ఆధారంగా చేసుకుని మరి పునాది నుండి గృహము అనేది నిర్మించబడాలి. మరి మనమే ఆయన యొక్క ఇల్లు. మరి విశ్వాసం అనేది లేకుండా ఉంటే కనుక ఆ ఇల్లు ఏ క్షణంలో కూలిపోతుందో చెప్పలేం. ఈ నిమిషం కోల్పోవచ్చు, మరి నిమిషం కోల్పోవచ్చు, మరి రేపటి దినాన ఆ ఇల్లు కూలిపోవచ్చు. అంటే దినదిన గండలా ఉంటుంది, అనుక్షణం ఆందోళనే ఉంటుంది. మనల గురించి మనకి సరైన అవగాహన లేనప్పుడు మరి ఇలాంటి పరిస్థితులు అనేవి సర్వసాధారణంగా కాదు, మరి ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. మరి ఇలాంటి సందర్భాల్లో
విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా దేవునికి ప్రార్థన చేయడం నేర్చుకుంటూ ఉండాలి. ఆ విధంగా కష్టాల తీవ్రతను మనం దాటగలగాలి. ఎర్ర సముద్రం అడ్డొచ్చిన దేవుడు దాన్ని పాయలుగా చేసి ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాడు. ఎరుకో గోడలు అడ్డొచ్చిన దేవుడు ఆ గోడల్ని కూల్చి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఈరోజు మన విశ్వాసానికి అడ్డొచ్చేటువంటి ప్రతి పరిస్థితిని, ప్రతి సందేహాన్ని, అనుమానాన్ని, అవమానాన్ని, నిందని, నిట్టూర్పుని, భయాన్ని, ఆందోళనని, భక్తిహీనతని, ప్రార్థన లేమిని, ప్రతి విధమైన అపరిశుద్ధతని, అవివేకాన్ని అన్నిటినీ కూడా దేవుడు గద్దించి అదుపు చేయగలడు. మరి అవన్నీ కూడా కొంతమంది జనాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారందరూ కూడా ప్రకృతి సంబంధులే. మరి ప్రకృతిని అదుపు చేయగలిగినటువంటి దేవుడు మనకి తోడై ఉన్నాడు. ఆ ప్రకృతిని ఎందుకు అదుపు చేయగలిగిన దేవుడు అని మనం చెప్పుకోవాలి అంటే ఆ ప్రకృతిని కలుగు చేసిందే ఆయన కాబట్టి. ఆయన లేకుండా ప్రకృతి లేదు. ఆ విధంగా ప్రకృతిలో ఉన్న వారందరూ కూడా ప్రకృతి సంబంధులై ఉన్నారు. ఆ విధంగా ప్రకృతి సంబంధుల్ని దేవుడు అదుపు చేయగలడు. వారి మూలాన తలెత్తేటువంటి సమస్యలు ఎన్నున్నప్పటికీ కూడా వాటిని ఖండించి, గద్దించి, హెచ్చరించి అదుపు చేయగలిగినటువంటి సామర్థ్యం అనేది, మరి శక్తి అనేది, ప్రభావం అనేది మహిమతో కూడినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిలో ఉన్నాయనడానికి నేను ఎటువంటి సందేహాన్ని వ్యక్తపరచడం లేదు. ఆ విధంగా ఈరోజు మన కుటుంబ పరిస్థితుల్లో ఒక తుఫానుని చూసినా, ఒక గాలివానని చూసినా, అలాంటి బీభత్సం అనేది మరి మనసులో ఉండేటువంటి ప్రేమను కానీ, విశ్వాసాన్ని కానీ చలించనీయకుండా మరి దేవుని అదుపులో, పరిశుద్ధాత్మ స్వాధీనంలో మనల్ని దేవుడు ఉంచుతూ ఆ నామాన్ని మహింపరుచుకుంటాడు. ఆ విధంగా విశ్వాసంలో నిలబడడానికి కావాల్సిన సహాయం అంతా కూడా మనకు తోడైండి దేవుడే దయచేస్తాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం అనేది లేదు. మరి విన్నారు కదా, ఇంతవరకు విన్నటువంటి ఆత్మీయ సందేశాన్ని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫాలో అవుతుండండి, షేర్ చేయండి, అనేక మందికి సబ్స్క్రైబ్ చేయండి. ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేయించడం మర్చిపోవద్దండి. మరలా మరొక ఆత్మీయ సందేశంతో ఆత్మీయంగా మరలా కలుద్దాం. అప్పటి వరకు దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. దిస్ ఈజ్ సర్వెంట్ ఆఫ్ గాడ్ బి విజయవాహిని, ఆత్మీయ మేల్కొల్పు మినిస్ట్రీస్ తెలుగు ఆన్లైన్ సర్వీస్, లైట్ ఆఫ్ బైబిల్ ఛానల్ ఇన్ యూట్యూబ్. Thank you all for watching and subscribe. Keep watching and follow. May God bless you all. Amen.